వచ్చాడంట. సినిమా చూసిన తర్వాత చెప్పాడు. అలా అంటే ఒక సీన్లో అంటే సింగం పోలీస్ ఆఫీసర్ స్ట్రైట్గా ప్రతిసారి వెళ్తాడు, ఒకసారి డిఫరెంట్గా సైడ్లో నడవమన్నాడు డైరెక్టర్గా. అంటే శంకర్ దాదా జిందాబాద్లో చిరంజీవి నడిచినట్ట. దేవతా సినిమాలో మోహన్ బాబు గారు నడిచారు. ఏంటో ఈ నడకలో తేడా. నాకు అంటే అప్పుడు గురువుగారు నాతో అన్నారు, నన్ను కూడా కాపీ కొట్టావు కదా, చేసావు అన్నారు. అవును గురువుగారు అని చెప్పా. డైరెక్టర్ గారు చేయించారు. ఇక్కడ ఛాన్స్ లేదు కానీ లేకపోతే ఒకసారైనా మీతో అలా నడిపించి చూపించుకునేవాళ్ళం మేము. ఆ స్టెప్ ఒకటి ఈ నడక ఒకటి రెండు బాగా ఎప్పటికీ గుర్తుండిపోతాయేమో. చూడాలండి. మీకు నచ్చిన హీరోయిన్ ఎవరు? సమంత గారు. సమంతతో ఎప్పుడు మరి సినిమా? అయ్యో సమంత ఒప్పుకున్నప్పుడు అంతే. సమంత గారు డేట్ ఇచ్చినప్పుడు, సమంత గారు అవకాశం ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఆవిడతో అంత పెద్ద అంటే నాకు ఇష్టమైన హీరోయిన్, సీనియరు తను కూడా. అంటే నా చాలా సినిమాలలో మంచి హిట్లున్న సినిమాలని నాకు ఇష్టం తను. ఒకసారి అసలు ఈ ఇంటర్వ్యూ అయిపోయి మీరు జస్ట్ అలా బయటికి వెళ్ళగానే ఫోన్ చేసి సంపూ నా నెక్స్ట్ మూవీ నీతోనే అని చెప్తే ఒకసారి ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది ఇవ్వండి. ఆ విషయం తెలిస్తే కానీ ఫీల్ అవ్వచ్చు. సరే నేను చెప్తున్నాను. నో కాదు, మనకి ఇష్టమైన వ్యక్తులు వాళ్ళు అనుకున్నప్పుడు నన్ను వాళ్ళు అనుకోండి అంటే ఎలా ఉంటుంది? అవును, నన్ను కాదు, అదే మీరు అనుకోండి, ఫీల్ అవ్వండి. కానీ అసలు వాళ్ళకి మాత్రమే సాధ్యం అది. నాకు ఇష్టం సమంత గారు కాబట్టి ఆమె కనబడ్డప్పుడు, ఆమెతో మాట్లాడినప్పుడు ఆ ఎగ్జైట్మెంట్. కనబడలేదా? చూడలేదా మీరు? డైరెక్ట్ కలవలేదండి. సరే, త్వరలోనే కనీసం కలిసే రోజు రావాలి, ఆ తర్వాత యాక్టింగ్ కూడా చేయాలి. రైట్. హీరో ఎవరు మీకు ఇష్టమైన హీరో? మోహన్ బాబు గారు. మోహన్ బాబు గారిలో యాక్టింగ్ ఇష్టం నాకు. చెప్పమని చెప్పారా? నేను ఫస్ట్ నుంచి ఇంతకుముందు కూడా ఇంతకుముందు ఇంటర్వ్యూ హృదయకాలంకి వచ్చినప్పుడు కూడా అదే చెప్పాను. నా ఫేవరెట్ హీరో మోహన్ బాబు. కన్నడలో ఉపేంద్ర గారు ఇష్టం. అంటే డిఫరెంట్ టేస్ట్, డిఫరెంట్. మోహన్ బాబు గారిలోని యాక్టింగ్, ఉపేంద్రలోని డిఫరెంట్, పవన్ కళ్యాణ్ గారి కాన్ఫిడెన్స్, ఈ మూడు సంపూర్ణేశ్వర్. అసలు నాకు విజిల్ వేయటం రాదు కానీ లేకపోతే నాకు నిజం అంటే డిఫరెంట్. ఉపేంద్ర గారు ఫైన్, ఓకే. అంటే తన డ్రెస్సింగు, తన యాక్టింగు ఫస్ట్ నాకు అలాంటి డ్రెస్సులు వేసుకునేవాడిని. హృదయకాలంకి ముందు కూడా నేను అలాంటి డ్రెస్సులు అంటే ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా జుట్టు కూడా తనలాగా ఇక్కడ వరకు పెంచేసుకునేవాడిని. ఉపేంద్ర తన ఇష్టం. తన మధ్యలో ఉపేంద్ర సినిమాలో మధ్యలో జుట్టు కట్టుకుంటాడు, నేను అలా కూడా మధ్యలో జుట్టు కట్టుకునేవాడిని. నాకు ఇష్టం. జనాలు ఏమనుకోండి, నాకు సంబంధం లేదు, నా ఇష్టం. ఉపేంద్ర సినిమాలో కొన్ని డైలాగులు ఉంటాయండి. మాటకు గొంతుకు మధ్యన ఫిల్టర్ ఉంటుంది, ఆ ఫిల్టర్ లేకుండా పుట్టే. అంటే నేను మనసులో ఏమనుకుంటే అదే చెప్తా. మీరంతా జనం కోసం బతుకుతారు, నేను నా కోసం బతుకుతా. ఈయన ప్రతి మాట వాస్తవం ఉంటుంది. అంతే. నిజాలు చెప్పేసరికి ఊరిలో వాళ్ళ అమ్మ నాన్నలు కూడా వీళ్ళు తిట్టి సంచిలో మూటగట్టి పడేది, రైలు కింద పడేసేట అక్కడ దాకా వస్తుంది అన్నట్టు తను చెప్తాడు. అంటే మాటకు గొంతుకు మధ్యన ఫిల్టర్ ఉంటుంది, మనసు లేదనుకుంటాం, పైకి చెప్పం, ఉంటుంది కానీ చెప్పం. మామూలు కూడా ఇలాంటి జరుగుతుంటాయండి. అంటే మనం కొత్త ఫిల్టర్ ఉందండి, ఉండాలి ఆ సినిమా కాబట్టి. ఫిల్టర్ ఉండాలి. ఫిల్టర్ లేదండి, ఫిల్టర్ ఉంది. అంటే అలా డైలాగులు అంటే ఇష్టం అనమాట. ఓకే. అయితే మీకు బాగా నచ్చే మోహన్ బాబు గారి డైలాగ్, అది ఆయన స్టైల్లో ఒకసారి చెప్తారా? తల్లి చెల్లి గల్లీలు లేని సిల్లి నా కొడుకును, సందులో సరవయ్య బంధులో గురవయ్య, ఎవడైతే నాకేంటి. ఓకే. ఇంకా మీకు ఇష్టమైన హీరోలు మోహన్ బాబు గారు కాకుండా అంటే? పవన్ కళ్యాణ్ గారు అండి. అంటే తన యాక్టింగ్, తన కాన్ఫిడెన్స్, అంటే అంటే నేను గురుగారిని అసలు ఎప్పుడు కలవలేదు, అంటే ఇంకా లేట్కి కలుద్దామని ఆగుతున్నా. అంటే ఇంకో 4-5 సినిమాలు చేసి సంపూర్ణేష్కి ఒక మంచి గుర్తింపు వచ్చాక పవన్ కళ్యాణ్ లేదు అంటే గుర్తింపు అలా కాదండి, ఆ కిక్కులో ఉన్నా. ఇంకా నేను పవన్ కళ్యాణ్ గారిని ఇంకో 6 months కలుస్తాను, 1 month కలుస్తాను, అంటే కొంచెం లేట్ కలుద్దాంలే, తనొక్కని మాత్రం లేట్ కలుద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం. ఇప్పుడు మోహన్ బాబు గారి డైలాగులు, యాక్టింగ్ అంటే నాకు ఇష్టం. ఉపేంద్ర గారు డిఫరెంట్ స్టైల్ అంటే ఇష్టం. నాకు పవన్ కళ్యాణ్ గారు నడుస్తుంటే తను నడుస్తుంటే నాకు ఇష్టం అనమాట. అంటే అలా ఇలా ఎవరికి ఉండకపోవచ్చు, ఎవరైనా డైలాగ్ ఇష్టం లేకపోతే తన ఫైట్ ఇష్టం. అంటే తను ఏదైనా షోలో కానీ ఎక్కడైనా కనపడ్డప్పుడు కూడా నేను తన పాదాలని చూస్తుంటాను. దేవుడా,
ఇది ఎక్కడి కూడా అంటే నడకలు, నాకెందుకో తన నడక ఆ కాన్ఫిడెన్స్ అవి కనపడుతుంటాయి అనమాట. నడకలో కాన్ఫిడెన్సా? నాకు అది బాగా అంటే ఇంకా తను ఆ కాళ్ళ కంటే పైకి చూసి ఇంకా నేను ఏం చెప్పలేను, అక్కడ స్టాప్. ఇంకా అదే చెప్తుంది కదా. అంటే తను మధ్యలో మొన్న మనోజన్ పెళ్ళికి కూడా వచ్చాడు, నేను అక్కడే ఉన్నా కానీ అలా చూస్తూ ఉన్నా. ఇప్పుడు వద్దు కలవడం, నెక్స్ట్ టైం కలుద్దాం, నెక్స్ట్ టైం ఇంకా కొద్ది రోజులకు కలుద్దాం అని ఆగానండి. అంటే తన కాన్ఫిడెన్స్ నాకు అంత ఇష్టం. ఓకే, సో సంపుతో మరిన్ని విషయాలు మాట్లాడుకునే ముందు డిస్కషన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.